నమస్తే, వెల్కమ్ టు విజిల్. బంగ్లాదేశ్ నుంచి పారిపోయొచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా స్వదేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆడియో మెసేజ్ ద్వారా ఆమె ప్రసంగించారు. ఇందులో బంగ్లాలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ భారత్కు సందేశం పంపింది. పరారీలో ఉన్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా న్యూఢిల్లీలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించడానికి అనుమతించడం ఆశ్చర్యకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆమె వ్యాఖ్యలు బంగ్లాదేశ్ శాంతి, భద్రత, ప్రజాస్వామ్య పరివర్తనకు ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపించింది. ఢాకాలో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ దోషిగా నిర్ధారించిన హసీనా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తొలగించాలని బహిరంగంగా పిలుపునిచ్చినట్లు తెలిపింది. ఇక బంగ్లాదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను పక్కదారి పట్టించడానికి తన పార్టీ విశ్వాసపాత్రులను, సాధారణ ప్రజలను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించిందని ప్రభుత్వం పేర్కొంది. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం పదే పదే అభ్యర్థించినప్పటికీ భారతదేశం హసీనాను అప్పగించకపోవడం పట్ల బంగ్లాదేశ్ తీవ్రంగా బాధపడుతోందని వెల్లడించింది. బదులుగా ఆమె భారత భూభాగం నుండి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి అనుమతించబడడాన్ని తప్పుపట్టింది. ఇది బంగ్లాదేశ్ యొక్క ప్రజాస్వామ్య పరివర్తన, శాంతి, భద్రతను స్పష్టంగా ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించింది. గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన ప్రజా తిరుగుబాటులో అధికారం కోల్పోయి భారత్లో శరణార్థిగా తరలివచ్చి ఉంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి బహిరంగంగా నోరు విప్పారు. ఢిల్లీలోని ఫారెన్ కరెస్పాండెంట్స్ క్లబ్లో హాజరైన వారిని ఉద్దేశించి ఆడియో సందేశం ద్వారా మాట్లాడారు. తన స్వదేశంలో రాజకీయ సంక్షోభాన్ని బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, రాజ్యాంగం కోసం అస్తిత్వ యుద్ధంగా ఆమె అభివర్ణించారు. అలాగే విదేశాలకు సేవ చేసే కీలుబొమ్మ పాలనను పడగొట్టేందుకు కలిసి రావాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. గతేడాది బంగ్లాదేశ్ వదిలి వచ్చిన తరువాత భారత్లో హసీనా చేసిన తొలి ప్రసంగం ఇది. తన స్పీచ్లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నోబెల్ గ్రహీత అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చట్ట విరుద్ధమైన హింసాత్మక ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. దేశాన్ని ఉగ్రవాదం, చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్య బహిష్కరణ యుగంలోకి నెట్టారని విమర్శించారు. సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్ అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హసీనా పార్టీ అవామీ లీగ్కు చెందిన అనేక మంది మాజీ మంత్రులు, బంగ్లాదేశ్ డయాస్పొరా సభ్యులు హాజరయ్యారు. హసీనా స్వయంగా హాజరు కాకపోయినా ఆమె ప్రసంగం ఆడియోను ప్రసారం చేశారు. ఈ సందర్భంగా యూనస్ ను హంతక ఫాసిస్ట్, వడ్డీ వ్యాపారి, డబ్బు అక్రమంగా తరలించేవాడు, అధికార దాహం గల దేశద్రోహి అంటూ పలు పేర్లతో హసీనా విమర్శించారు. తాను అధికారం కోల్పోయిన నాటి నుంచి దేశం భయానక యుగంలోకి నెట్టబడినట్లు హసీనా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు బహిష్కరణకు గురైందన్నారు. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛకు ఆటంకాలు ఏర్పడి మహిళలు, మైనారిటీలపై హింస అదుపు లేకుండా వృద్ధి చెందడానికి అనుమతి లభించిందన్నారు. జీవితానికి, ఆస్తికి భద్రత లేదని, శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. దేశానికి ద్రోహం చేయడం ద్వారా హంతక ఫాసిస్టు యూనస్ మన ప్రియమైన మాతృభూమిని విపత్తు వైపు నెట్టుతున్నారని హసీనా ఆరోపించారు. హసీనా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. షేక్ హసీనాను తక్షణమే బంగ్లాదేశ్కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశానికి ప్రధానిగా చేసిన హసీనా ఇప్పుడు అదే దేశంపై విషం చిమ్ముతున్నారని, ఇలాంటి దేశద్రోహికి భారత్ ఆశ్రయమిస్తోందని మండిపడుతున్నారు.